పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. Anvita, it's not just about building homes. At Anvita, it's about building happiness. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన చిట్చాట్లో హాట్ కామెంట్స్ చేశారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లోపించిందని, సీఎం సినిమా ఇండస్ట్రీ పైన ప్రభుత్వం రోల్కు తక్కువగా ఉందని, నేను గతంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కేటీఆర్ అన్నట్లుగా ప్రభుత్వం ఒక సర్కస్ నడిపిస్తోందంటున్నారు తలసాని. ప్రభాస్, రాజాసాబ్ సినిమాలకు పర్మిషన్ ఇవ్వలేదు, అయితే ఆ తర్వాత సినిమాలకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటున్న మాటలో రాజాసాబ్ సినిమాకి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రీమియర్ లీగ్ పర్మిషన్ ఇవ్వనటువంటి ప్రభుత్వం ఆ మరుసటి సినిమా మనశంకర వరప్రసాద్కి మాత్రం ముందుగానే అన్ని రకాల క్లియరెన్స్ ఇచ్చేసింది. టికెట్ ధరలు పెంచుకోవడానికి, ప్రీమియర్స్ వేసుకొని అన్ని రకాల పర్మిషన్ ఇచ్చింది. అంటే రాజాసాబ్కి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? సో కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా చాలా మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ దశరథ్ శ్రావణ్ లాంటి వాళ్ళు కూడా అటు పుష్ప 2 సినిమా విషయంలో ప్రీమియర్ షోకి అనుమతించి సీఎం పేరు మర్చిపోయిన అల్లు అర్జున్ని అరెస్ట్ చేసేంత వరకు సీఎం వదిలిపెట్టలేరు. అలాగే రాజాసాబ్ సినిమాలో నటుడుగా ఉన్నటువంటి ప్రభాస్ తల్లి ఒక వేదికపై నుంచి కేటీఆర్తో కలిసి కేటీఆర్తో మాట్లాడుతూ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే అనేటువంటి మాటను తను చెప్పుకొచ్చింది. సో ఇవన్నీ అక్కసులు ఉన్నాయి కాబట్టి రాజాసాబ్కి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతా పర్సనల్గా తీసుకుంటున్నారు, ఆయన వ్యవస్థను కాదు వ్యక్తిగా మారుతూ ఉన్నారనే రకంగా మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా దాదాపుగా అదే రకమైనటువంటి అర్థం వచ్చే విధంగా మాట్లాడుతూ సర్కస్ నడుస్తోంది, కేటీఆర్ చెప్పిన నిజమే, ప్రభుత్వంలో సర్కస్ నడుస్తోంది. గతంలో నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి అండ్ సినిమా ఇండస్ట్రీకి ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు అండ్ సీఎం మధ్య సమన్వయం లేదు అనేటువంటి మాటని తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ చిట్చాట్ చేశారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడు మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రతినిధి మధు ఉన్నారు. రైట్ మధు, సిచ్యువేషన్ ఏంటి అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాటలు చూసినా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల యొక్క మాటలు చూసినా నిజమేనా? ముఖ్యమంత్రి అందుకే సినిమాలకు పర్మిషన్ ఇవ్వకపోవడం, కొన్ని సినిమాలకి అంటే ఆయన సినిమా ఇండస్ట్రీ పైన వ్యత్యాసం, ఒకరు అలా ఒకరిలా అనే రకంగా వ్యత్యాసం చూపిస్తున్నారనే అనుమానం అందరిలో కలిగే అవకాశం కూడా ఉంది. సో పుష్ప 2 సినిమాలో ప్రీమియర్ షోలో పర్మిషన్ ఇచ్చి ఆ తర్వాత ఒక వేదికపై నుంచి అల్లు అర్జున్ పేరు మర్చిపోయి అరెస్ట్ చేశాడు. ప్రభాస్ తల్లి ఒక వేదికపై నుంచి కేటీఆర్ని కలిసి మనదే నెక్స్ట్ ప్రభుత్వం అన్నందుకు రాజాసాబ్ పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇదంతా పర్సనల్ ఎజెండాతోనే ముఖ్యమంత్రి వివరిస్తున్నారు, ఈ మాట బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. సో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాటలు ఎలా ఉన్నాయి, ఇంకా ఎటువంటి విషయాలపై మాట్లాడుకొచ్చారు ఆయన? అంటే తలసాని గతంలో మంత్రిగా పనిచేశారు, సినిమాటోగ్రఫీ మంత్రిగా బీఆర్ఎస్ హయాంలో తలసాని శ్రీనివాస్ యాదవే ఉన్నారు. నేను ఉన్నటువంటి టైంలో ఎలాంటి సమస్య లేదు, చాలా సినిమా ఇండస్ట్రీలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా నేను ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది జరగలేదు, చాలా సవ్యంగా సాఫీగా జరిగిపోయినటువంటి సిచ్యువేషన్. ఎక్కడ కాంట్రవర్సీకి సంబంధించినటువంటి అంశాలు తెరపైకి రాలేదు, అసలు ఎక్కడ ఇబ్బంది కలగలేదు సినిమా ఇండస్ట్రీకి అంటూ మాట్లాడుతూనే ఈరోజు తలసాని నెక్లెస్ రోడ్లో పతంగులకు సంబంధించినటువంటి ఒక ఈవెంట్ నిర్వహించారు. పెద్ద ఎత్తున అక్కడికి వచ్చిన వారు పతంగులు మొత్తం కైట్స్ ఎగరవేస్తూ వాళ్ళందరికీ అక్కడే భోజన ఏర్పాటు, స్వీట్స్ ఇవన్నీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ఆ సందర్భంలో ఆయన చిట్చాట్లో భాగంగా ఈ స్టేట్మెంట్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల అన్నిటిపైన రెస్పాండ్ అవుతూ ఆయన రీసెంట్గా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన, నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశాను, నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు, సినిమా ఇండస్ట్రీ పెద్దలు నన్ను కలవద్దని చెప్పాను, సినిమా బెనిఫిట్ షోలకు టికెట్ రేట్లు పెంచాలని నా దగ్గరికి ఎవరు రావద్దు అనేటువంటి స్టేట్మెంట్ చేసిన తర్వాత తలసాని ఈ రకంగా రెస్పాండ్ అయ్యారు. నేను కూడా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగానే పనిచేశాను, సినిమా ఇండస్ట్రీ పైన ప్రభుత్వం రోల్ చాలా తక్కువగానే ఉంటుంది, అయినా నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు అంటూ స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు కంపారిజన్ రాజాసాబ్, ప్రభాస్కి సంబంధించినటువంటి మూవీ టికెట్ రేట్ల పెంపు కోసమేమో అర్ధరాత్రి వరకు సస్పెన్స్ క్రియేట్ చేశారు, అర్ధరాత్రి తర్వాత మేము జీవో జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదే మిగతా సినిమాలు కానీ పుష్ప కానీ, అఖండ 2 కానీ, ఓజీ కానీ, తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి చిరంజీవి వరప్రసాద్ సినిమా కానీ, వీటన్నిటికేమో టకా వారికి పర్మిషన్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ చర్చ జరుగుతుంది క్షేత్రస్థాయిలో. దానికి రీజన్ ప్రభాస్ పెద్దమ్మ, ఆమె కృష్ణరాజు గారి సతీమణి, ఆమె చేసినటువంటి స్టేట్మెంట్, గతంలో కేటీఆర్ని కలిసి మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో ఆ వీడియో వైరల్ కావడం. అందులో భాగంగానే రాజాసాబ్కి టికెట్ రేట్ల పెంపు విషయంలో కావాలని తగ్గించే ప్రయత్నం చేశారు. ప్రభాస్ సినిమాని దాన్ని కావాలనే ఆ రకంగా
వివక్ష చూపించారు అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. కేసీఆర్ ప్రజలను కలిసినా కలవకపోయినా ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేవారు. ప్రజాపాలన అంటున్నటువంటి రేవంత్ రెడ్డి కనీసం సెక్రటరియట్కి రావాలనేటువంటి సిచ్యువేషన్ ఉంది. అసలు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య కనీస సమన్వయం లేదు, ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది రాష్ట్రంలో అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాంతోపాటు కేసీఆర్ గతంలో ఉన్నటువంటి ఇంట్లోనే కదా ఈరోజు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి నివాసం ఉంటుంది, ఎందుకు పదే పదే దాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేశారని మాట్లాడారు. దాంతోపాటు ఇంకొక కీలకమైనటువంటి అంశం, సికింద్రాబాద్ అస్తిత్వం గురించి నేను మాట్లాడుతున్నాను, దీనికి సంబంధించిన కార్యాచరణ తీసుకుంటున్నాను, సికింద్రాబాద్ కార్పొరేషన్ జిల్లా కావాలని మేము పోరాటం చేస్తూ ఉన్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తేనే ఇంకొక కీలకమైనటువంటి అంశం జిల్లాల పునర్వ్యవస్థీకరణ. గతంలో జిల్లాల విభజన జరిగితే ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేట రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికోసం సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తామని చెప్తా ఉన్నారు, ఒక కమిటీ వేస్తామని చెప్తా ఉన్నారు, ముందుకు వెళ్తామని చెప్తా ఉన్నారు. దాంట్లో ఒక తేనె తుట్టని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదుపుతున్నారు. జిల్లాల పునర్విభజన అనేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగే పరిస్థితి ఉంది. ఏ జిల్లాను కనుమరుగు చేసినా, ఏ జిల్లా పేరు మార్చినా, ఇంకో జిల్లాగా మార్చినా, ఇబ్బంది కలిగేటువంటి ప్రయత్నం చేసినా ప్రజలు పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో గ్రౌండ్లోకి వచ్చే సిచ్యువేషన్ ఉంది. వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేనె తుట్టను కదిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ స్టేట్మెంట్ చేశారు. సో మొత్తానికి సికింద్రాబాద్, హైదరాబాద్ రెండు జంట నగరాలు, వీటి అస్తిత్వాన్ని కోల్పోయేలా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దానికోసం నిర్ణయం తీసుకుంటున్నాం. సికింద్రాబాద్ కార్పొరేషన్ ప్రత్యేక జిల్లాగా దాని పేరు అలాగే ఉండాలిగా, అస్తిత్వం అలాగే ఉండేలా నిర్ణయం తీసుకుంటున్నాం అంటున్నారు. ఎందుకంటే సికింద్రాబాద్కి సంబంధించినటువంటి దాదాపు సగం ఇప్పుడు మల్కాజ్గిరి కిందకి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్, దాని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం. ఆ రకంగా కాదు, సికింద్రాబాద్గా ఉండాల్సిందే. ఈ గడ్డ సికింద్రాబాద్ ప్రజలు యాక్సెప్ట్ చేయరు ప్రభుత్వ నిర్ణయాన్ని అంటూ స్టేట్మెంట్ చేశారు. సో మొత్తానికి తలసాని కైట్ ఫెస్టివల్ సందర్భంగా కాస్త ఘాటైనటువంటి వ్యాఖ్యలే ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ నెల జనవరి 17వ తారీఖు రోజున సికింద్రాబాద్కి సంబంధించినటువంటి అంశంపైన ప్రత్యేక జిల్లాగా ఉండాలి, కంటోన్మెంట్ అలాగే ఉండాలి, కంటిన్యూషన్లో కార్పొరేషన్ ఉండాలి, సికింద్రాబాద్ కార్పొరేషన్ ఉండాలనేటువంటి దాంతో ఆయన కార్యాచరణ తీసుకుంటున్నారు. అన్ని పార్టీలను, అన్ని నాయకులను అందరిని కలుపుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా చేసిన అనుభవంతో నేను చెప్తున్నానని చెప్తూ తన చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎంకి మధ్య సమన్వయం లేదు, ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య చాలా పెద్ద ఎత్తున వ్యత్యాసం ఉంది. గతంలో నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి, సినిమా ఇండస్ట్రీకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూశాను. ఇప్పుడు ఎవరిపై పట్టు లేదనే రకంగా మాట్లాడుకొస్తున్నారు ఆయన. అట్ ది సేమ్ టైం అక్కసుతోనే ముఖ్యమంత్రి పలు సినిమాలకి టికెట్లు పెంచడానికి పర్మిషన్ ఇవ్వడాలు, మరికొన్ని సినిమాలకి ఇవ్వకుండా నిలిపివేయడాలు, ఈ రకమైన వ్యత్యాసం చూపిస్తున్నారని చెప్తూ రాజాసాబ్ని ఉదాహరణగా తీసుకొచ్చారు. రాజాసాబ్ సినిమాకి అటు ప్రీమియర్ షోకి కానీ టికెట్లను పెంచుకోవడానికి ముందుగా పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత రాత్రికి రాత్రి చీకట్లో జీవోలు తీసుకొచ్చి ఈ రకమైన పర్మిషన్ ఇచ్చారు. సో గతంలో అల్లు అర్జున్ విషయంలో తను ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడని రకంగా అరెస్ట్ చేయడం, ఇప్పుడు రాజాసాబ్ విషయంలో ప్రభాస్ పెద్దమ్మ కృష్ణమరాజు సత్యమణి కేటీఆర్తో కలిసినప్పుడు తను మాట్లాడిన మాటలు, అంటే నెక్స్ట్ ప్రభుత్వం మనదే రకంగా మాట్లాడుకొచ్చారు కాబట్టి ఆ మాటల్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రాజాసాబ్ సినిమాకి పర్మిషన్ ఇవ్వడం లేదు. సో పర్సనల్గా తీసుకుంటున్నారన్న మాటని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అటు దసోజు శ్రవణ్ అండ్ ఇప్పుడు తలసాని శ్రీనివాస్ చర్చలో కూడా దాదాపుగా అదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. సో ఏదేమైనా తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తున్న మాటల్లో కావాలనే ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతోందా, కావాలనే వ్యత్యాసం చూపించి ఒక్కొక్కరిని ఒక్కోలాగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి? సినిమా ప్రియులుగా మీరేం చెప్తారో కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.